నక్సల్స్‌తో ఇప్పుడు అసలు చిక్కేంటంటే, ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆలోచించట్లేదు. ఇప్పుడు రాబోయే రోజుల్లో వీళ్ళు తెలివైనోళ్ళైతే, ఈ ఆయుధాలు పట్టుకొని అడవుల్లో కూర్చోవడం కంటే, ఇవాళ చూడండి కొంతమంది నక్సలైట్లు, మాజీ నక్సలైట్లు అర్జెంట్‌గా యాక్టివ్ అయిపోయారు. వాళ్ళందరూ ఇప్పుడు హిందుత్వాన్ని ద్వేషిస్తూ పోస్టులు పెడతారు. హిందుత్వాన్ని దూషిస్తూ పోస్టులు పెడతారు. పహల్గాం ఉగ్రవాద ఘటన కూడా తప్పేం లేదని పెడతారు. అది స్వతంత్ర సమరయోధుల పోరాటం అని చెప్తారు. పాకిస్తాన్ వాళ్ళ యొక్క ఆవేదన అని చెప్తారు. లేదా హిందువుల మీద తిరుగుబాటు అని చెప్తారు. ఓపెన్ వాళ్ళు నక్సలైట్లే. ఇంతకుముందు నక్సలిజంలో చేసి అరెస్ట్ అయ్యి జైలు పాలై శిక్ష అనుభవించి వచ్చిన వాళ్ళు, లేదా లొంగిపోయి వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు చేసేస్తున్నారు డైరెక్ట్గా. వాళ్ళని ఏం చేయలేకపోతుంది పోలీస్ వ్యవస్థ కానీ, సమాజం కానీ. వాళ్ళు తిట్టే తిట్లు ఇంకెవరో తిట్టరు. అడవుల్లో కూర్చుని పాపం ఆ అడవిలో ఉన్న గిరిజనులకు చెప్పుకోవడం ఎందుకు? ఈ సమాజాన్నే కదా ప్రభావితం చేయాలనుకుంటుంది. ఇవాళ ఈ ఇన్ఫ్లుయెన్సర్ల ముసుగులో ఉన్న కమ్యూనిస్టులు ఎంతమంది ఉన్నారు? ఈ ఇన్ఫ్లుయెన్సర్ల ముసుగులో సమాజాన్ని తప్పుదో పట్టిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కాబట్టి ఆయుధాలు పట్టుకుని చేయలేంది వీళ్ళు రోడ్డు మీద ఉండి చేశారు. ఇటు వస్తే పోతుందేమో అందరూ.